ఇప్పుడు మనం గార్డెన్ బెడ్ 3 చూద్దాము. గార్డెన్ బెడ్ 3లో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఇవి ఈ కలర్ బంతి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ లెమన్ ఎల్లో బంతి అండ్ వైట్ వంకాయ అండ్ చిల్లీస్. ఈ చిల్లీస్ మాత్రం చాలా కారం ఉంటాయండి. అసలు యాక్చువల్లీ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది మనకి, అంత స్పైసీ అనమాట. సో కొంచెం తెంపడం కూడా కష్టమే, చాలా చిన్న చిన్నగా ఉంటాయి. సో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఎంత చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట ఇవి. సో చూడండి. అండ్ బెండ నేను ఒక 15 మొక్కల వరకు పెట్టాను. ఈ గార్డెన్ బెడ్లో 3 or 4 ఉన్నాయి. సో ఇక్కడ 3, అక్కడ ఒకటి ఉంది, 4, 5 ఉన్నాయండి. ఈ 5, 6 ఉన్నాయి యాక్చువల్లీ ఈ గార్డెన్ బెడ్లో. 6, 7 అక్కడ కూడా ఒకటి ఉంది. సో 7 మొక్కలు పెట్టుకున్నాను దీంట్లో. ఇది కొంచెం గ్రోత్ ఎందుకో అవ్వట్లేదు. ఎందుకనంటే ఇంకా వెదరు, ఇది మొత్తం వెస్ట్ ఫేసింగ్ ఈ గార్డెన్ బెడ్. సో వెదర్ కరెక్ట్ టెంపరేచర్స్ వచ్చినప్పుడు అది మంచిగా పెరుగుతుంది అన్నమాట. సో అది ఇదేంటంటే ఇది ఎల్లో వెరైటీ చిల్లీ, ఉండడమే ఇలా ఉంటుందన్నమాట. ఉండడమే ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఇది చాలా స్పైసీ ఉండదు కానీ ఆర్నమెంటల్ కోసం అని పెంచాను. సో అది ఇక్కడ పారిజాత పెట్టాను. మొన్న క్వీన్స్లాండ్ వెళ్ళినప్పుడు తెచ్చాను అనమాట పారిజాత. సో అది పారిజాత, ఇది పారిజాత. అండ్ ఇక్కడ ఇది తూర్దాల్, మనకి పప్పు, కంది చెట్టు ఎందుకంటే నైట్రోజన్ ఫిక్స్ చేస్తుందంట మనకి గార్డెన్ బెడ్స్లో. నైట్రోజన్ ఇష్యూస్ రాకుండా చేస్తుంది. అండ్ రూట్స్ నుంచి నైట్రోజన్ పాస్ చేస్తుందంట గార్డెన్ బెడ్స్లో. సో అందుకనే నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి. అండ్ ఆల్సో మనకి కందికాయలు వస్తాయి. సో దానికోసమని పెంచుతున్నాను. ఇదేంటంటే ఇది నాకు మీరేమన్నా టిప్స్ తెలిస్తే చెప్పండి. ఇది పెంచాను నేను, కానీ ఇది ఎప్పుడు తెంపాలో అర్థం కావట్లే. నేను తెంపేసరికి అవి ముదిరిపోతున్నాయి, లేదు అంటే అసలు అవ్వట్లేదు. సో ఇది ఆల్రెడీ ముదిరిపోయింది ఇది. సో ఇప్పుడు ఇట్లా అంటే మనకి రావట్లేదు చూడండి, ముదిరిపోయింది. ఇంకోటి ఇది బెండి, మళ్ళీ ఇది నెక్స్ట్ సీజన్కి స్టార్ట్ అండి. ఇది ఇంకో బంతి, కారపు బంతి, బట్ డిఫరెంట్ వెరైటీ. నేను చూపిస్తాను మీకు. కారపు బంతి డిఫరెంట్ వెరైటీ అన్నమాట. సో మామూలు కారపు బంతి కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఇది లాస్ట్ ఇయర్ చిల్లీ. యాక్చువల్గా ఇది ఎండ్ ఆఫ్ లైఫ్కి వచ్చేసింది. ఇంకా నేను కొంచెం తీసేసి మళ్ళీ వేరే మొక్క పెట్టాలి. ఇంకా ఇది ఈ ఇయర్ పెట్టిన చిల్లీ అన్నమాట. ఇది ఆ కారంది ఉంటుంది కదా ఆ చిల్లీ. ఇదేమో అంత కారం ఉండదండి, కానీ విగ్గరస్గా వస్తాయి అన్నమాట కాయలు. అదొకటి. ఇక్కడ మళ్ళీ మనకి దోసకాయలు ఉన్నాయి దీంట్లో. అండ్ టమాటోస్ మంచిగా వస్తున్నాయి, వెరైటీస్ టమాటోస్ బాగా వస్తున్నాయి. తర్వాత డాలియాస్ ఉన్నాయి, ఇవి సింగిల్ పెటల్ డాలియాస్. ఇంకా దీంట్లో పెద్ద పెద్దవి కూడా ఉంటాయి ఇవి, కానీ సింగిల్ పెటల్ అన్నమాట ఇవి. తర్వాత ఇవి మళ్ళీ జినియాస్. చెప్పాను కదా జినియాస్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ జినియాస్. సో జినియాస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాను, కానీ చాలా మంచి బ్యూటీ ఇస్తాయండి గార్డెన్కి. ఇవి ఈజీగా కూడా పెంచుకోవచ్చు, మీరు పాట్లో కూడా పెంచుకోవచ్చు, అసలు ఎక్కువ కేర్ అవసరం లేదు. అండ్ ఇవి బంతులు మళ్ళీ. అండ్ ఇది తంగేడు అంటే ఇది మనకి చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్న ఇదన్నమాట. దీన్ని స్కిన్ కేర్లో వాడతారు ఈ ఫ్లవర్ని. అండ్ మనకి తెలంగాణ సైడ్ అయితే ఇది బతుకమ్మలో పేరుస్తారు, యాక్చువల్గా బతుకమ్మలో పెడతారు. సో ఇది ఒకటి పెంచుతున్నాను. ఇది ఎందుకంటే నేను సోప్ మేకింగ్లో, ఆయిల్ మేకింగ్లో ఈ ఫ్లవర్స్ వాడతానన్నమాట. సో అందుకని ఇది మొక్క ఉండాలి అని చెప్పేసి పెడుతున్నాను. కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అండి, చూడండి నేను లాంగ్ నుంచి చూపిస్తాను మీకు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో, అసలు చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది.
సో ఐ లైక్ ఇట్. నేను ట్రిమ్ చేసేసి పైన మాత్రమే పెట్టడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నాకు గార్డెన్ బెడ్లో వేరే వేరే ప్లాంట్స్ మీద దాని షేడ్ వెళ్ళకూడదు. సో అది కాన్సెప్ట్. ఇంకా ఇక్కడ మళ్ళీ మనకి పసుపు. సో పసుపు ఒకటి అండ్ చిలక ముక్కు పూలు. ఇది అవుట్ సైడ్ నుంచి అనమాట, అంటే స్ట్రీట్ వ్యూ నుంచి చూస్తే ఈ గార్డెన్ బెడ్ ఇలా కనిపిస్తుంది. సో అది గార్డెన్ బెడ్ 2, ఇది గార్డెన్ బెడ్ 3. బాగుంది కదా. మళ్ళీ ఇప్పుడు గార్డెన్ బెడ్ 4కి వెళ్దాము. సో గార్డెన్ బెడ్ 4 మళ్ళీ నీకు కంటిన్యూషన్లో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనము గార్డెన్ బెడ్ 4 చూద్దాము. సో ఈ గార్డెన్ బెడ్లో మళ్ళీ మీకు ఇది కూడా ఇది నాకు ఫ్లవర్ మర్చిపోయాను ఈ మొక్క పేరు. ఇది చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు. మంచి స్మెల్ కూడా ఉంటాయి అన్నమాట. ఆకులు కూడా మంచిగా తెంపి ఇలా చూస్తే మంచి స్మెల్ ఉంటాయి. అండ్ మోరోవర్ ఇది మస్కిటో రెపలెంట్కి కూడా పనిచేస్తుంది మంచిగా. సో మీకు ఇక్కడ 2 కలర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వైట్ వస్తుంది అన్నమాట. ఇలా వైట్ వచ్చి చూడండి, ఇది ఇలా వైట్గా వస్తుంది. అండ్ తర్వాత ఈ కలర్కి చేంజ్ అవుతుంది. సో అలా వస్తుంది ఈ డిఫరెంట్ వెరైటీ. కొన్ని ఏమో ఇట్లా డబుల్గా, అంటే అది ఇన్ ద ప్రాసెస్ అనుకుంటా. నేను ఎప్పుడు అంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయలే, కానీ అలా వైట్గా వస్తాయి అన్నమాట. సో ఇది చాలా బ్యూటిఫుల్ ప్లాంట్. మనకి మంచిగా ఇప్పుడు ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. సో అలా మంచి బ్యూటిఫుల్ స్మెల్ కూడా బాగుంటుంది. అండ్ ఈ గార్డెన్ బెడ్లో మనకి మళ్ళీ కారబంతి పువ్వు, ఇది బనానా టమాటోస్ ఈ బనానా షేప్లో ఉంటాయి అన్నమాట. సో చూడండి, మీకు బనానా షేప్లో ఉంటాయి, ఈ టైప్లో ఉంటాయి. దీంట్లో గుజ్జు ఎక్కువ ఉండదు, స్కిన్ మందంగా ఉంటుందన్నమాట. ఏంటంటే పురుగు ఎక్కువ రాదు దీనికి. సో ఈజీ వెరైటీ. మళ్ళీ వండితే మాత్రం మంచిగా ఆ స్కిన్తోనే జ్యూస్ వచ్చేస్తుంది. సో బాగుంటుంది ఈ వెరైటీ, చాలా ఈజీ టు గ్రో. ఇదేమో చిల్లీ, సూర్యముఖి చిల్లీ అంటారు కదా, జస్ట్ స్కై. అప్పుడు నా దగ్గర ఒక 5 వెరైటీస్ ఆఫ్ చిల్లీస్ ఉన్నాయి. అంటే హై కారం నుంచి, మీడియం నుంచి, మరి ఇంకా ఎక్కువ కారం ఉండవు అలాంటివి, ఓన్లీ ఆర్నమెంటల్ పర్పస్ కోసం అన్నట్టు. ఇది మళ్ళీ కార్న్ నేను ఎందుకు పెట్టానంటే, మనము కార్న్ హార్వెస్ట్ చేసుకోవడానికి ఎస్ ఆఫ్ కోర్స్, బట్ ఎట్ ద సేమ్ టైం కార్న్ కూడా సాక్రిఫైస్ ప్లాంట్ అనమాట గార్డెన్ బెడ్స్లో. ఎందుకంటే కొన్ని పురుగులు వాటిని అట్రాక్ట్ చేస్తాయంట. సో అందుకనే ఇప్పుడు మీరు చూడండి, మనం ఉన్న మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి, కొన్ని చనిపోయి ఉన్నాయి. అవేంటంటే సాక్రిఫైస్ ప్లాంట్స్ అనమాట, వాటిపైన వెళ్తుంది. ఇది చూడండి, ఇది చనిపోలేదు, ఇది ఎండకి ఎండిపోయింది, అంటే దీని లైఫ్ అయిపోయింది. ఇంకా నేను కార్న్ హార్వెస్ట్ చేసేసాను, సో అందుకనే ఇది ఎండిపోయింది అనమాట. ఇదేమో బ్రెజిలియన్ చెర్రీ. సో ప్లాంట్ ఫేర్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది. హోప్ఫుల్లీ పెరుగుతుంది, మంచిగా కాయలు వస్తాయని అనుకుంటున్నాను, చూడాలి. తర్వాత ఈ గార్డెన్ బెడ్లో ఇంకోటి వచ్చేసి ఎగ్ ప్లాంట్ అండి. అంటే మనకి పర్పుల్ కలర్ ఎగ్ ప్లాంట్, చిన్నది ఉంటుంది కదా, గుత్తి వంకాయలాగా, అదనమాట. అక్కడ మళ్ళీ మనకి గోంగూర. అండ్ ఇది చూడండి, ఇది ఫిగ్ ఎంత బాగా వచ్చిందంటే, ఇది 2 year old ప్లాంట్. చాలా కాయలు వచ్చాయి ఈ పాటికి, నాకు చాలానే వచ్చాయి. హార్వెస్ట్ చేస్తాను అంటే ఆయన హార్వెస్ట్ చేయడానికి. కానీ స్వీట్ మాత్రం ఎంత బాగుందంటే, స్టోర్ బాట్ నుంచి తెచ్చాను నేను, నాకు అదంత స్వీట్ అనిపించలే. కానీ ఇది మాత్రం అసలు ఎంత స్వీట్ అంటే, అసలు షుగర్, బ్రౌన్ షుగర్, మనం క్యారమల్ షుగర్ ఎలా ఉంటుంది అలాంటి స్వీట్ అనమాట. ఇది బ్రౌన్ టర్కీ వెరైటీ. చూడండి, బ్రౌన్ టర్కీ చాలా బాగుంది. యాక్చువల్గా దీని కింద మీకు ఒక్క ఫిగ్ పెట్టుకుంటే అండి, చాలా ఫిగ్ మొక్కలు వస్తాయి. సో దీన్ని మనం మళ్ళీ చిన్న పాట్స్లో కానీ పెద్ద పాట్లో కానీ పెట్టుకుంటే మనకి ఫిగ్ ప్రొడక్షన్ చాలా వస్తుందన్నమాట. మళ్ళీ జినియాస్ చూడండి, ఇది ముద్ద వెరైటీ జినియా, ఎల్లో కలర్.
చిన్నగా ఇలా స్టార్ట్ అయిపోయి ఈ కలర్ ఇంతవరకు వస్తుంది అనమాట. ఈ కట్ ఫ్లవర్స్ కూడా చాలా మంచి పని చేస్తాయండి. కట్ ఫ్లవర్స్లో పెడితే మనకి వాజ్లో 1 వీక్ వరకు అసలు పాడే కావు, అంత బాగుంటాయి ఫ్రెష్గా. సో ఇది గార్డెన్ బెడ్ 1, గార్డెన్ బెడ్ 4 మీకు ఇక్కడ నుంచి చూపిస్తా స్ట్రీట్ వ్యూ నుంచి. ఈ జినియా కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూడండి అసలు ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో. అలాంటి డిఫరెంట్ కలర్ అండి ఇది. అసలు కెమెరాలో కన్నా అసలు మనకి బయట చూస్తే అది డబుల్ కలర్ అనమాట. అదేదో ఇట్లా మనకి సాటిన్, కొన్ని సాటిన్లో వస్తాయి కదా ఆ కలర్, అట్లా క్లాత్లో వస్తాయి చూడండి డిఫరెంట్ కలర్స్. సో అలా ఉన్నదన్నమాట ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ కలర్, డబుల్ కలర్స్ లాగా. సో ఇది ఒక వెరైటీ. ఇది నేను ఇంకా ఎక్కువ సీడ్స్ చేసి ఇది పెంచుదామని అనుకుంటున్నాను ఈ వెరైటీ. ఇక్కడ కార్న్ వచ్చింది, సో ఇది హార్వెస్ట్ చేయాలి కార్న్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిల్లీ ప్లాంట్ ఉంది. తర్వాత ఇది గోంగూర, ఇది జెరేనియమ్స్. ఇది కూడా మనకి మస్కిటో రెపెలెంట్ లాగా వర్క్ చేస్తుంది. ఈ ఆకులు చాలా మంచి స్మెల్ ఉంటాయి అన్నమాట. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి జెరేనియమ్స్లో కూడా. పైనాపిల్ వెరైటీ అని, లేకపోతే లెమన్, లేకపోతే చాలా వెరైటీస్ ఉంటాయి. సో దీంట్లో కూడా కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక కలర్ నా దగ్గర. సో ఇది మళ్ళీ స్ట్రీట్ వ్యూ నుంచి చూస్తే ఇదండి. సో మనకి ఫ్లవర్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి గార్డెన్కి బ్యూటీ వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి లోపల కూడా మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ వస్తున్నాయి. సో ఫ్లవర్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి పాలినేషన్ ఒకటి బాగా జరుగుతుంది. అండ్ అవి సాక్రిఫైస్ ప్లాంట్ నాకు కూడా పనిచేస్తాయి. లేదు అంటే అంటే పెస్ట్ రెపెలెంట్గా కూడా పనిచేస్తాయి అన్నమాట. సో ఇది గార్డెన్ బెడ్ 4. మళ్ళీ ఇంకొక పెద్ద గార్డెన్, ఇంకా 2 పెద్ద గార్డెన్ బెడ్స్ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను ఫిబ్రవరి అప్డేట్స్లో. సో చూడండి ఇవన్నీ ఫిబ్రవరిలో గార్డెన్ ఇలా ఉంటుందన్నమాట. అంటే నేను ఆల్ ఇయర్ అరౌండ్ ఏమేమి వేస్తే మన గార్డెన్ ఇలా ఉంటుంది అని అలా డిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇందాక కారబంతి పువ్వు చెప్పాను కదా, కారబంతి పువ్వు ఇది ఏంటంటే ఇది వింటర్లో ఎక్కువ వస్తుందండి. ఇది మిగతా అన్నీ డార్మెంట్ అయిపోతాయి. ఇది మాత్రం మనకి ఆల్మోస్ట్ మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రొడ్యూస్ కావడం. అప్ టు జూన్, జూలై వరకు వస్తూనే ఉంటాయి. అసలు గుబురుగా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఈ కలర్ కూడా. సో అందుకనే ఇది పెట్టాను అనమాట. సో ఇది గార్డెన్ బెడ్ 4, 5 ఇక్కడ ఉంది. సో మళ్ళీ ఇప్పుడు గార్డెన్ బెడ్ 3, ఇది గార్డెన్ బెడ్ 4 అదనమాట. సో ఈ 2 ఫ్రంట్లో జస్ట్ స్ట్రీట్ వ్యూ నుంచి. ఇంకోటి గార్డెన్ బెడ్ 5, ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.